హాయ్ ఫ్రెండ్స్, మన వెంకటగిరిలో రీసెంట్గా సన్ ఫ్రాన్సిస్ స్కూల్ పక్కన ఒక రెస్టారెంట్ పెట్టారు. రెస్టారెంట్ పేరు వచ్చి ఐ లవ్ సుప్రీం రెస్టారెంట్. దీన్ని ప్రొపరేటర్ సుబ్బు అన్న. రీసెంట్గా నేను మా ఫ్రెండ్స్తో విజిట్ అయ్యాను. ఇక్కడ లైటింగ్ కానీ, క్లీన్నెస్ కానీ, మెయింటెనెన్స్ కానీ అద్భుతంగా ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ మండీ పెట్టారు. మనకు మండీ కావాలంటే మనం తిరుపతి నెల్లూరుకు వెళ్తూ ఉంటాం. ఇప్పుడు అవసరం లేదు. మన వెంకటగిరిలోనే సన్ ఫ్రాన్సిస్ స్కూల్ పక్కన ఐ లవ్ సుప్రీం రెస్టారెంట్లో మండీ మనకు అవైలబుల్లో ఉంది. ఎంత బాగుందంటే దాని టేస్ట్ ఒక్కసారి మీరు ఫ్రెండ్స్తో విజిట్ అయ్యి తిని చూడండి, మీకు నచ్చుతుంది. అడ్రస్ వచ్చి క్రాస్ రోడ్ దాటగానే సన్ ఫ్రాన్సిస్ స్కూల్ పక్కన ఐ లవ్ సుప్రీం రెస్టారెంట్ ఉంది. సో ఒకసారి విజిట్ అవ్వండి, మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏరా సెలెక్ట్ అవ్వనా? లేదురా, పోయింది. నువ్వు? నేను అవ్వలేదు మామ. ఏం ఉద్యోగాలు ఏందిరా నాయన, బీటెక్ ఇప్పటికి 3 years అయింది. మా తిరగని కంపెనీ లేదు, అటెండ్ అవ్వని ఇంటర్వ్యూ లేదు. తట్టుకోలేకపోతున్నాను రా. మా ఇంట్లో టార్చర్ కూడా ఎక్కువైపోయిందిరా అసలు. నీకు ఇంట్లో టార్చర్, మా నాన్న అయితే ఇంకా బ్యాగ్తో కూడా బయట తోసేటట్టున్నాను నన్ను. తోసేనే, నీ వల్ల ఉపయోగం కూడా లేదు భూమికి. ఏందిరా మామ అంత మాట అంటావా? ఏందోరా, ఏం అర్థం కావట్లే. ఇంటికి పోవాలంటే భయం వేస్తుంది. నేను ఇంటికి పోతా మచ్చా. ఎవరు మచ్చా నా సౌత్ని ఫీడ్ చేసుకోవడవా? ఫిగరా అంటే చిన్నప్పటి నుంచి నాతో ఫ్రెండ్షిప్ చేస్తా, నాకు చూపించకుండా ఫిగర్ని మెయింటైన్ చేస్తున్నావురా నువ్వా? నవ్వడం కాదు మామా, నాకు చూపి మామా, ఫోటో చూపి మామా. అయ్యో అయ్యో అయ్యయ్యో. అయ్యో ఏందరా? ఫోటో కాదు, నిన్ను డైరెక్ట్గా తీసుకెళ్ళి ఫిగర్నే చూపిస్తా. సరే పదమామ పోదామా. తీ బైక్ తీ. ఇంకా సరే వెళ్దాం, ఇప్పుడే తీసేస్తారా? నీ ఆత్రం తగలయ్యా. పిచ్చిలేసిందా ఏంట్రా నీకు? ఇంకేంటి పిల్ల అన్నాడు, పిల్ల తల్లికి తెల్లు వస్తుంది. నమస్కారం బామ్మ. ఎవరు బాబు నువ్వు? ఏం పేరు, ఏ ఊరు? నా పేరు హేమంత్ అవ్వ. మీ మనవడి విద్య వాళ్ళ ఫ్రెండ్ని. ఇక్కడే వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ అవ్వ. ఏ ఊరు, ఏం పేరు? కదరా చెప్పాను. నా పేరు హేమంత్ అవ్వ. మీ మనవడి విద్య వాళ్ళ ఫ్రెండ్ని. ఇక్కడే వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ అవ్వ. ఇదేంటి ఎలా కొట్టింది? ఎవరు బాబు నువ్వు? ఏం పేరు, ఏ ఊరు? రే మామ ఫిగర్లు కావాలంట. ఫిగర్లో ఉండేవాళ్ళు సరిపోక. ఏంట్రా ఏంటో అరుస్తున్నావు? ఈ ముసలిదంతా సస్తున్నాను రా. దీనికి ఏమన్నా చూడా? అరే, పక్క స్ట్రీట్లో మాట్లాడినా మా బామ్మకి ఇక్కడికి వినిపిస్తుంది, జాగ్రత్త. ఏమిరా వచ్చావా?
వచ్చానే. ఏమిరా వచ్చిందా? వచ్చిందే. ఇప్పుడే వెళ్ళేసి వచ్చా. తిన్నా కూడా. ఎంతసేపు తినడం పోవటమేనా? ఓడి అమ్మ. నేను అడిగింది నీ ఇంటర్వ్యూ గురించి. చిందినమ్మ. ఎవరెవరో పోతున్నారు. ఇది మాత్రం ఈ భూమి మీదే ఉంది నా ప్రాణానికి. ఏమిరా గొనుగుతున్నావు? నీలంటావు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకదంట. ఏమిరా? అదే ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో నీలాంటి బామ్మ దొరికింది. ఎంత పుణ్యం చేసుకోవాలి నీలాంటి బామ్మ దొరకాలంటే. ఇంతకీ జాబ్ ఏమైనా వచ్చిందా లేదా? వచ్చేస్తదే. వచ్చేస్తుందమ్మా. ఏంది వచ్చేదా? తిన్నాదా? వద్దురా ఆపమని రా, ఆపమని రా. అయ్యో వద్దురా 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 ఆపమని రా. ప్లీజే నవ్వకే, వాడు చచ్చిపోతాడే. ప్లీజే నవ్వకే బామ్మా. ఏందిరా ఇది ఇలా ఉంది? కదా చచ్చిపోతున్నారా తనతో. ఇదేరా నా సవితి. ఇందాక నువ్వు అడిగిన ఫిగరు. తీసుకెళ్తావా? నేను హ్యాపీగా ఉన్నా, నీకు ఇష్టం లేదారా? మా వాడి జాతకం ఎలా ఉందో ఒకరోజు చూడండి. మీ వాడిది. ఇంతకీ అబ్బాయి ఎక్కడ? రే లేసావా లేదా? వస్తున్నా. ఏం బాబు ఇంతసేపు పడుకున్నావు? నైట్ అంతా ఏం చేస్తుంటావు? యుద్ధం చేస్తా ఉంటాడు. యుద్ధమా? ఉమ్. ఏం యుద్ధం? ఎందుకని తొందర? వేస్తా చూడు నా సవితి. బాగా ఫేమస్ అయిన అమ్మాయిలకి మెసేజ్లు పెడతా ఉంటాడు నాయన. అవునా? ఏది ఓ 4 పేరు చెప్పండి. ప్రేమలత. రిప్లై ఇవ్వకపోతే మీ అమ్మ మీద ఒట్టే. రిప్లై ఇవ్వకపోతే డిగ్రీ పాస్ కావు. అట్లుంటుంది మా ఓడిద్దం. ఏం బాబు యుద్ధం గెలిచావా? ఒక్క నిమిషం పంతుడు. ఒడి అమ్మ, దీనికెట్ట తెలిసిపోయిందిరా? యాడ పెట్టిందిరా ఇది కెమెరాలు? బట్టల్లో పెట్టిందా? బాత్రూంలో పెట్టిందా? మంచం కింద పెట్టిందా? దీంతో ఏగలేకపోతున్నాను కదరా. రే సీసీ కెమెరాలు ఏం పెట్టలా అక్కడ రా. రాత్రి నీ ఫోన్ అనుకొని నా ఫోన్ ఎత్తుకోపోయి యుద్ధం చేసినావు. ఏం పంతులు మా ఓడు ఉద్యోగం పరిస్థితి? మీ వాడికి పెళ్ళైతే తప్ప లైఫ్ సెటిల్ అవ్వదు. మనకు పెళ్ళంట. పెళ్ళంటే రేత్రి మెసేజ్లు పంపించినంత సులభం అనుకుంటున్నాడు. మా ఓడికి పెళ్లి చేయాలంటావు. సరే ఏడన్నా అమ్మాయి ఇంటూ చూడు. ఈగా ఉందమ్మా. ఒకసారి ఫోటో చూపించు పంతులు. ఎవరు అమ్మాయి? చూపించరాయితా.
తిన్నాయినా తినడం పావడమే. ఉద్యోగం ఎప్పుడు తెచ్చుకుంటాడు మా వాడు. హలో, హాయ్ రా మామ, చెప్పురా. వచ్చేసిందిరా. వెళ్ళిపో. అది కాదురా, మరి ఇంకేంటి? జాబ్ వచ్చేసిందిరా. ఒకటి అమ్మా వినిందా ఏంటి? మామ ఉన్నావా? వీడితో తిరిగే ఎదవకు మాత్రం ఉద్యోగం వచ్చింది, వీడికి మాత్రం ఉద్యోగం రాలా. ఏంటిది? సక్కిరా దేనికి? వెళ్ళి వెళ్ళి వాడి సంక నాకు. మామ ఉన్నావా? ఏంట్రా? ఏంట్రా? సక్కిరా. అవునా? ఎవరిచ్చారు? నా సవితి. నేనంటే ఎంత ఇష్టం రా. అవ్వను అలా అనకురా. ఫోన్ పెట్టాయి. మామ రేపు పార్టీ ఇస్తున్నాను. రేపు నేను బిజీ. అయితే ఎల్లుండి ఫిక్స్, ఎక్కడికి వెళ్ళొద్దు. సరే పో. చిన్న బతుకు. పంతులు గారు వచ్చేసారా? ఓకే. ఏమే పిల్లలు వచ్చేస్తున్నారు, అమ్మాయి రెడీ చేయి. ఓకే. నమస్కారం, బాగున్నాం. నా పొరుగు నన్ను తీసుకుంటే లోపల చంపేస్తా. నీకు దండం పెడతానే, నీ కాళ్ళు పట్టుకుంటానే, నా పొరుగు మాత్రం తీయకే. సరేరా చూసుకుందాం. చూసుకుంటావా? సర్లే, ఎవరు చూడలేరు కదా. సిగ్గులేదు అదో అడుక్కో. యుద్ధం చేస్తుంటాడు నాయన. మళ్ళీ మొదలు పెట్టిందిరా. నీ బతుకు బస్ స్టాండేరా. పర్లేదా బాబు? ఓకే. ఓకే. ఏమైంది? అంటే మా నాన్నమ్మ జోకులు వేస్తూ ఉంటుంది. జోకులు కమ్ముకుండు కమ్ము. దండం పెడతానే. జాబ్ ఎక్కడ చేస్తుంటావు బాబు? ఇన్స్టాగ్రామంలో పనిచేస్తాడు నాయన. ఓ 4 పేర్లు చెప్పమంటారా? అంటే మా బామ్మ అనేది ఫ్రెండ్స్కి డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉంటారు, నేను రిప్లై ఇస్తూ ఉంటా. అది మా బామ్మ చెప్పేది. ఓకే ఓకే. చచ్చిపోతున్నారా దీంతో? నువ్వు ఇంకా బతికే ఉన్నావు నీ ఫీలింగా? సోనీ స్నాక్ తీసుకురా, ఇవ్వు వాళ్ళకి. నీకు దండం పెడతానే బామ్మ, నన్ను వదిలేయే. తీసుకోండి. థ్యాంక్స్ ఆంటీ. శాలరీ ఎంత వస్తుంది బామ్మ బాబుకి? చెప్పు. ఏముందని చెప్పేది? ఏంటి బామ్మ, పే స్లిప్పా? ప్లేస్ సిప్పు నాయన. ఏంట్రా అది? ఏవోరా. ఏంటి దీని నిండా గుండు సున్నాలు ఉన్నాయి? అంటే జాబ్ ఏమి లేదా? వస్తాది. ఎప్పుడు? తినడానికి ఏం పెట్టారు? స్నాక్స్ పెట్టాము. బాగా తిన్నాడా? తిన్నాడు. ఇంకా సేపట్లో వస్తుంది. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇలా అలా వెళ్ళిపోతున్నారేంటి?
నాకేంటి ఈ టార్చర్? నన్ను ఎందుకు చంపుతుంటున్నావు? ఇందాక సగమే దండం పెట్టు. బుద్ధకు సగమే పెట్టిన తన్నం బుద్ధకు. ఇంతకీ బాబాయ్ ఏం చేస్తుంటాడు చెప్పనే లేదు. అబ్బాయి జాతకం ప్రకారం పెళ్ళైతే గానీ జాబ్ సెట్ కాదు, అందుకే ఇలా వచ్చాం. అబ్బాయి చాలా మంచివాడు. ఏమండి అమ్మాయిని తీసుకురమ్మంటారా? ఒక నిమిషం ఆగు. ఏమనుకోకండి, జాబ్ లేని అబ్బాయికి మా అమ్మాయిను ఇప్పుడు కుదరదు. ఆల్రెడీ మా అమ్మాయి జాబ్ చేస్తుంది. శాలరీ ఎంత? 1,00,000. చక్కెర ఉందా? ఎక్క జాబుతోనే తిరిగి వస్తాను.